ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ మరణం మరో కీలక మలుపు తిరిగింది. ఎప్స్టీన్ స్వయంగా రాసినట్లుగా భావిస్తోన్న ఆత్మహత్య లేఖను తాజాగా ఫెడరల్ జడ్జి బహిర్గతం చేశారు. అతని సేల్మేట్ నికోలస్ టార్డాగ్లియోన్ వద్ద ఇన్నేళ్లుగా దాగి ఉన్న ఈ లేఖలో ఎప్స్టీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ లేఖలో ఏముంది, ఇది ఎప్పుడు బయటపడింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. నన్ను నెలల తరబడి విచారించారు, కానీ ఏమీ కనుక్కోలేకపోయారు. ఇవే జెఫ్రీ ఎప్స్టీన్ రాసినట్లుగా చెబుతున్న ఆత్మహత్య లేఖలోని మొదటి వాక్యాలు. 2019లో ఎప్స్టీన్ మరణానికి కొన్ని వారాల ముందు జరిగిన ఆత్మహత్యా యత్నం సమయంలో ఈ లేఖ వెలుగు చూసింది. అప్పటి నుండి కోర్టు సీల్డ్ కవర్లో ఉన్న ఈ డాక్యుమెంట్ను న్యూయార్క్ టైమ్స్ అభ్యర్థన మేరకు జడ్జ్ కెన్నెత్ ఎం కరాస్ ఇప్పుడు బహిరంగపరిచారు. ఎప్స్టీన్ సేల్మేట్ మాజీ పోలీసు అధికారి నికోలస్ టార్టాగియోన్ ఈ లేఖను ఒక గ్రాఫిక్ నావెల్ పుస్తకంలో కనుగొన్నట్లు తెలిపారు. ఎల్లో లీగల్ ప్యాడ్ నుండి చింపిన కాగితంపై రాసిన ఈ లేఖలో వీడ్కోలు చెప్పడానికి సమయాన్ని ఎంచుకోవటం ఒక అదృష్టమని ఎప్స్టీన్ పేర్కొన్నారు. చివరగా నో ఫన్, నాట్ వర్త్ ఇన్ ఇట్ అంటూ లేఖను ముగించారు. నిజానికి జూలై 2019లో ఎప్స్టీన్ మెడకు గుడ్డ చుట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించినప్పుడు టార్టాగ్లియోన్ తనపై దాడి చేశాడని ఎప్స్టీన్ ఆరోపించారు. కానీ ఆ తర్వాత మాట మార్చి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ఒకవేళ ఎప్స్టీన్ తనపై దాడి ఆరోపణల్ని కొనసాగిస్తే తనను తాను రక్షించుకోవడానికి ఈ లేఖ ఉపయోగపడుతుందని టార్టాగ్లియోన్ దీనిని తన లాయర్లకు అప్పగించారు. లక్షలాది పేజీల ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లను విడుదల చేసిన అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వద్ద కూడా ఈ లేఖ ప్రతి లేకపోవటం గమనార్హం. టార్టాగ్లియోన్ లాయర్లు ఈ హ్యాండ్ రైటింగ్ ను ధృవీకరించినప్పటికీ న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఇది ఎప్స్టీన్ రాసిందేనని ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ఎప్స్టీన్ మరణం ఆత్మహత్య అని మెడికల్ ఎగ్జామినర్ తేల్చినప్పటికీ జైలు భద్రతా లోపాలపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. తాజాగా విడుదలైన ఈ లేఖ అతని మరణం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదిస్తుందో లేక మరిన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందో వేచి చూడాలి.